హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు క్యాబేజ్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూస్తానండి. అందుకోసం ముందుగా ఇలా ఒక క్యాబేజీని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి సరిపడా ఉప్పు, అలాగే కారం, కొంచెం ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, వీటన్నిటిని క్యాబేజ్ ముక్కలకు పట్టేలాగా బాగా వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి. క్యాబేజ్లో నుంచి వాటర్ వస్తాయి కదా, అవే సరిపోతాయి. ఇలా మిక్స్ చేసుకోండి క్యాబేజ్ ముక్కలకి పట్టేలాగా. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. నేను వాటర్ ఏమీ వేయలేదండి ఇక్కడ. ఇలా మరుగుతున్న నూనెలో మీరు ప్రిపేర్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసుకోండి. అలాగే వీటన్నింటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడా తొందరగానే తయారు చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.